రేవంత్ రెడ్డి గారి విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు ఇదొక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం రియల్ ఎస్టేట్ రంగం కొంచెము డౌన్ ఉన్నట్లే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ తోని ఫ్యూచర్ సిటీ అంటే దాదాపు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యూచర్ సిటీ కోసం 50,000 ఎకరాలు కేటాయించినట్లు మనకు తెలుస్తుంది. అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఒక అభివృద్ధి కోసం దాదాపు 35,000 కోట్లని కేటాయించడం జరిగింది. అదే విధంగా మూసి సుందరీకరణ కోసం దాదాపు 1,50,000 కోట్లని కేటాయించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే కూడా రాబోయే రోజుల్లో హైదరాబాదు మరొక టోక్యో నగరంగా, మరొక న్యూయార్క్ నగరంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు ఫ్యూచర్ సిటీ కోసం 50,000 ఎకరాల భూసేకరణ అనేది నడుస్తుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఒక పనులు కూడా శరవేగంగా జరిగాయి. అంటే గతంలో ఔటర్ రింగ్ రోడ్